దిస్ ఇస్ సాయి చర్మల్ అవర్ ఛానల్ అండ్ సీక్వెల్కి రోజులు ఇవి అండ్ మనం చూస్తున్నాం. చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, పార్ట్ 1 హిట్ అయితే పార్ట్ 2 పక్కా తీసేస్తున్నారు. అండ్ మనం చెప్పుకోవాల్సింది అంటే ఇస్మార్ట్ శంకర్ 1, ఇస్మార్ట్ శంకర్ డబుల్ ఇస్మార్ట్గా మళ్ళీ వస్తుంది. అండ్ డీజే టిల్లు పేరుకి వచ్చింది, మళ్ళీ దానికి మళ్ళీ సీక్వెల్ ఉంది. అండ్ ఇంకొక విషయానికి వస్తే మళ్ళీ పెద్ద సినిమాలు కూడా బాహుబలితో ఒక ట్రెండ్ అయితే సెట్ చేశారన్నమాట రాజమౌళి గారు, ప్రభాస్ గారు. అదే కోవలో అయితే అన్ని సినిమాలు సీక్వెల్గా వస్తున్నాయి. అదే ఇదిలో మన ప్రభాస్ గారి కల్కి సినిమా కూడా సీక్వెల్ ఉందని అయితే నాగశ్విన్ గారు అయితే చిన్న చిన్న హింట్లు అయితే ఇస్తున్నారనమాట. ఎందుకంటే మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది అంటే సైన్స్ ఫిక్షన్ సినిమా కల్కి. ఈ సినిమాని ఒక పాటగా అంటే 2 గంటల 30 నిమిషాలుగా చూపించలేం జనాలకి. అందుకని రెండో పార్ట్ కూడా ఉంటుందనేది అంటున్నారు. అండ్ అంటే కల్కి సినిమా చుట్టూ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే గ్లోబల్ లెవెల్లో సినిమా రిలీజ్ కావడం కానివ్వచ్చు, అంటే మూవీ యూనిట్ ప్రమోషన్స్ కానివ్వచ్చు, ఆ బుజ్జి వీడియో కానివ్వచ్చు, ప్రభాస్ గారికి భైరవాని పేరు పెట్టడం కానివ్వచ్చు, ఇవన్నీ మూవీకి ఒక రేంజ్లో తీసుకెళ్ళి అలా అయితే ట్రెండ్ అయితే సెట్ చేశాయన్నమాట. అండ్ పార్ట్ 1కే చాలామంది ఎందుకు 3 years అయిందని మీరు అనుకోవచ్చు. కానీ పార్ట్ 2 కూడా సీక్వెల్ కూడా కొన్ని సీన్స్ అయితే తీసైతే నాగశ్విన్ గారు అయితే పెట్టారనమాట. అండ్ చూడాలి ఆ సీక్వెల్. అంటే ప్రభాస్ గారికి అయితే సీక్వెల్ అయితే చాలా అచ్చబాటు వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ ఈసారి కల్కి సినిమా బాహుబలికి మించి గ్లోబల్ లెవెల్లో ఎంటర్టైన్మెంట్ చేస్తానని మనైతే చెప్పుకోవచ్చు. చూడాలి సీక్వెల్స్ ఉంటుందా లేదా అని. పక్క అయితే ఉంటుందని అయితే కొంతమంది అయితే అంటారనమాట. అండ్ చూద్దాం. మా అప్డేట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.